ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈశ్వరి పట్టుదల ముందు మన ప్లాన్స్ అన్నీ పాలిపోయాయి. ఈశ్వరి పట్టుదల గురించి పంతాల గురించి తర్వాత పొగడొచ్చు గాని ముందు మనమేం చెయ్యాలో అది ఆలోచించు. నేనెప్పుడూ 1-2 ఐడియాలతో ఆగిపోను రత్నాంగి. అనుకున్నది సాధించే వరకు ఐడియాలు వేస్తూనే ఉంటాను. మన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందని బాధపడకు. ఎందుకంటే అదిరిపోయే అసలు ప్లాన్ ఇప్పుడే మొదలవబోతోంది. ఏంటి కేడి అది? నువ్వంటావు కదా రత్నాంగి, నేను చెప్తుందేదీ జరగట్లేదు అని. అందుకే ఈసారి చెప్పకుండానే నా బాణం సంధించాను. అది తిన్నగా రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ని వెతుక్కుంటూ వెళ్ళింది. అన్నపూర్ణమ్మ, నువ్వు అందరికీ అన్నం పెట్టి ఆదుకున్నావు. ఆకలి అన్నవారికి కడుపు నింపావు. కాని నాకు మాత్రం చేరదీశావు, చేయూతనిచ్చావు, బతుకునిచ్చావు, బ్రతుకు తెరువునిచ్చావు. ఎన్నాళ్లైందో నీ హోటల్లో విస్తరివేసి ఆ వంటల రుచి చూసి పండగ పూట పొట్ట పగిలేలా తిని వెళ్ళాలంటే నీ హోటలే సరైన చోటు. బేటీ, తొలి భోజనం అమ్మకు పెట్టమ్మా. సరే చాచా. ఈ అమ్మాయి మొన్న రుద్రతో కనిపించిన అమ్మాయేగా? ఏమిటి, చచ్చిపోయిందనుకున్న అన్నపూర్ణమ్మ కూతురు బ్రతికే ఉందన్నమాట. అంటే రుద్ర తాళి కట్టబోతోంది అన్నపూర్ణమ్మ కూతురి మెడలోనా? రుద్ర బంధం కలుపుకుంటున్నది అన్నపూర్ణమ్మ రక్తంతోనా? ఎంత ఆశ్చర్యం! రెక్క విరిచిన వేటగాడే మందు పూస్తున్నాడా? బాగుంది, చాలా బాగుంది. బేటీ, నీ చేత్తో వడ్డించడం మొదలుపెట్టమ్మా. అలాగే చాచా. ఈశ్వరి, అందరూ పెళ్లి రోజే పెళ్లి భోజనాలు పెడతారు. మనం మాత్రం 16 రోజులు భోజనాలు పెడతాం. నువ్వు ఊరుకోరా. పెళ్లి భోజనం అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. పందిరి రాట పాతేసి పసుపు ముద్దలు గుమ్మాలకు రాసేస్తే పెళ్ళైపోతుందా? ఈ పెళ్లి చెయ్యాలన్నా చెడిపోవాలన్నా ఈ ఛాయాకుమారి నోటి మాట మీద ఆధారపడుంటుంది.
అమ్మా ఇక వడ్డించడం మొదలుపెట్టు. సరే చాచా. ఇన్ని రోజులు మీలో ఒక మనిషిగా మెలిగిన మా ఈశ్వరికి త్వరలో పెళ్లి జరగబోతోంది. సంతృప్తిగా తిని మా ఈశ్వరి కళ్యాణం సంతోషంగా జరగాలని అందరూ ఆశీర్వదించండి. ఊరోళ్ల నోళ్లు పలికే ఆశీర్వాదం కాదు ఈ పెళ్లికి బలం. నా నాలుక పలికే మాటలే ఈ కళ్యాణానికి మూలం. అది జరుగునో జరగదో నా నోటి మాట తేలుస్తుంది. అక్కడ యశోదాదేవి కొడుకు, ఇక్కడ అన్నపూర్ణమ్మ కూతురు. తూర్పు పడమరల సంగమం అంత సులువుగా జరగనిస్తానా? ఇన్నాళ్ళు చేతిలో పడ్డ చిల్లరతో సరిపెట్టుకున్నాను. ఇక సంచీలు సంచీలు నిండిపోయే నోట్ల కట్టలతో సంబరాలు చేసుకునే అవకాశం దొరికింది. ఆ అవకాశం అంత త్వరగా వదిలేస్తానా? యశోదాదేవి, వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. ఆ అమ్మా పెద్దావిడ, ఇంతవరకు వచ్చి విస్తరిపోయిపోతే ఎలా అమ్మా? వచ్చి 4 ముద్దలు తిని వెళ్ళమ్మా. తినడానికి సమయం లేదు. తేల్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అమ్మా, మీరు మొన్న మీరే కదా రుద్రగారు కారుకి అడ్డం పడ్డారు? అవును, నేనే. ఆ, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు కదా? నేను చాలా గట్టిపిండాన్నమ్మా. జీవితంలో ఎన్నో దెబ్బలు చూసిన దాన్ని. ఈ చిన్న చిన్న గాయాలు నన్నేం చేస్తాయి చెప్పు? సరే సరే, ముందు కడుపులో ముద్ద పడితే ఆ తర్వాత పొద్దెక్కే వరకు పనులు చేసుకోవచ్చు. రండి, వడ్డిస్తాను. ఏం ఆలోచిస్తున్నారమ్మా? రండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.